వెల్కమ్ బ్యాక్. అంతర్యుద్ధంతో అట్టుకుతున్న సిరియాలో అధ్యక్షుడు బషర్ అల్ అసద్కు ఓటమి తప్పేలా లేదు. ఒక్క నగరాన్ని చేజెక్కించుకుంటూ వస్తున్న తిరుగుబాటుదారులు తాజాగా రాజధాని దమాస్కస్కు చేరుకున్నారు. ప్రభుత్వ బలగాల నుంచి ఎలాంటి ప్రతిఘటన లేకపోవడంతో రాజధానిని ఆక్రమించుకున్నారు. మరోవైపు అటు డమాస్కస్లోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సిరియా బలగాలు వెనుతిరిగాయి. కాగా 2018 తర్వాత రాజధాని సమీపంలోకి తిరుగుబాటుదారులు చేరుకోవడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు అసద్ రాజధానిని విడిచి పారిపోయారు. విమానంలో గుర్తు తెలియని ప్రాంతానికి వెళ్లారని ఆర్మీ అధికారులు తెలిపారు. సో అయితే ఆయన రష్యాకు వెళ్లారన్న వార్తలను ప్రభుత్వ దళాలు ఖండించాయి. ఇటు ఉత్తర సిరియాపై హయాత్ తయారీ అల్షామ్ నేతృత్వంలోని తిరుగుబాటు దళాలు పట్టు బిగిస్తుంటే ఇటు దక్షిణ సిరియాలోని పరిస్థితి కూడా అసద్ వ్యతిరేకంగా మారింది. సో కీలక నగరమైన దారాతో పాటు స్విడియా తదితర ప్రాంతాల నుంచి సిరియా సైన్యాలు శనివారం వైదొలగడం వల్ల అవి తిరుగుబాటుదారుల వశమయ్యాయి. ఇక డమాస్కస్ శివారు ప్రాంతాలైన మధామియా, జరామానా దరాలయాల్లో తిరుగుబాటుదారుల కదలికలు కనిపిస్తున్నాయన్న పలు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఎస్ 2011లో దారా నగరం నుంచి అసద్కు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమైంది. ఆ తర్వాత అది అంతర్యుద్ధంగా మారింది. దారాలోని 90% భూభాగం స్థానిక తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. దారాకు 50 కిలోమీటర్ల దూరంలోని సువైదా నుంచి కూడా ప్రభుత్వ దళాలు పారిపోయాయి. ఈ ప్రాంతాన్ని ఆక్రమించిన మైనారిటీ డ్రూజ్ తెగ మిలిటెంట్లు డమాస్కస్ దిశగా సాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తిరుగుబాటుదారులు నగరాన్ని ఆక్రమిస్తారనే భయంతో డమాస్కస్లోని వేలాది మంది పౌరులు లెబనాన్ సరిహద్దులకు చేరుకుంటారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ లో జాయిన్ అవుతున్నారు పెంటుపాటి పుల్లారావు అనలిస్ట్ గారు. జూమ్ లో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి పుల్లారావు గారు. ఎస్ పుల్లారావు గారు, మొత్తానికి ఇటు ప్రస్తుతం సిరియాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. సో మరోవైపు అధ్యక్షుడు రాజధాని విడిచి వెళ్ళినట్టు తెలుస్తోంది. సో దీన్ని ఎలా చూడాలి అంటారు? ఒకటి మీరు మర్చిపోతున్నారు, బషీర్ అసాద్ ఇప్పుడు ఎవరైతే మీరు రాష్ట్రపతిగా సిరియాకు ఉన్నారో ఆయన తండ్రి హఫీజ్ అల్ అసాద్ 1971 సిరియా ప్రెసిడెంట్ అవ్వాడు. ఆయన చనిపోయే వరకు ఆయన ఉన్నాడు. చనిపోయాక ఆయన కొడుకుని తీసుకొచ్చి పెట్టాడు. అంటే 54 సంవత్సరాలు వాళ్ళు పరిపాలిస్తున్నారు సిరియాలో. మీరు చెప్పిందంతా కరెక్ట్ అవ్వచ్చు. వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు బయటికి తోస్తారు. తర్వాత ఆ వ్యతిరేకంగా ఉన్న ఫోర్సెస్కి టర్కీ సపోర్ట్ చేస్తుంది. అసాద్ని ఇరాను, రష్యా సపోర్ట్ చేస్తున్నారు. అందువల్ల నిన్న డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే ఎన్నిక వేరే అమెరికా ప్రెసిడెంట్గా కొన్ని రోజులు ఆఫీస్కి వస్తారో ఆయన అన్నాడు, అది మన యుద్ధం కాదు, చచ్చే వాళ్ళని సావనే ఉండేవాళ్ళు ఉండదే అన్నాడు. సో ఇప్పుడు రష్యా, ఇరాన్ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అసాద్ని తగ్గించారంటే వాళ్ళిద్దరికీ యుద్ధాలు వాళ్ళకు ఉన్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్తో పూర్తిగా మునిగిపోయి ఉన్నది. రష్యా యుక్రెయిన్తో పూర్తిగా మునిగిపోయి ఉన్నది. అతనికి సాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. సో ఆటోమేటిక్గా వేరే వాళ్ళు వచ్చారు, తీసుకున్నారు, అదంతా నిజం అవ్వదు. కానీ ఇప్పుడు ఇది మంచిగా చాలాసార్లు ఆలోచిస్తారు జనం. అక్కడ డిక్టేటర్లు కదా వాళ్ళు ఏంటంటే ఆ డిక్టేటర్లు ఉన్నారు కాబట్టి అరాచకం కంట్రోల్ చేశారు. అక్కడ ఇరాక్లో సదాం హుస్సేన్ 30-40 సంవత్సరాలు పరిపాలించారు. ఏమి మాట్లాడకుండా ఉండేది ఆ ప్రాంతం. ఇరాక్ పక్కన ఉన్న ప్రాంతాలు కూడా ఆయన 2003లో అమెరికా వెళ్ళి తీసేశారు. ఆ రోజు నుంచి ఈ వేళ వరకు 21 సంవత్సరం మొత్తం అరాచకం వచ్చింది. ఇరాన్ ఇష్టం వచ్చినట్టుగా చేస్తుంది. లెబనాన్లో యుద్ధాలు జరుగుతున్నాయి, గాజాలో యుద్ధం జరుగుతుంది, యెమెన్ యుద్ధంలోకి వచ్చింది, సిరియాలో యుద్ధం జరుగుతుంది. ఇరాక్ విడిపోయింది, 3 దేశాలుగా నిజంగా విడిపోయింది. పేరుకు ఒక దేశం ఉండిన టర్కీ బోర్డర్ మీద ఇవన్నీ చేసేది ఏంటంటే బయట వాళ్ళు వచ్చి స్థిరతను తీసేసి ఏదో ఎవరినో పెడితే బాగుంటుంది తీసుకొచ్చాక ఈ అరాచకం. రేపు ఇది సిరియాలో కొత్త వాళ్ళు వచ్చి తీసుకుంటే కూడా అక్కడ శాంతి వచ్చేది లేదు. పాత వాళ్ళు పోరాడతారు, ఎంతోమంది చచ్చిపోతారు. అరాచకానికి ఇది పునాది. సిరియాలో దాదాపు 50 సంవత్సరాలు నిశ్శబ్దంగా ఉన్న ప్రాంతానికి ఈవేళ
లేనిపోయిన తగులు గొడవలు వస్తాయి. అమెరికా చేసిందా, టర్కీ చేసిందా, రష్యా చేసిందా, అది వేరే విషయం. రష్యా వాళ్ళు చేయట్లేదు కదా సాయం, వాళ్ళ మీద ఆధారపడి ఉన్నారు. అందువల్ల ఈ అరాచక స్థితి మిడిల్ ఈస్ట్ అరబ్ దేశాలకు వస్తే మంచిది కాదని డొనాల్డ్ ట్రంప్కి ఎక్కువగా తెలుసు. అందువల్లే ఆయన పోయినసారి రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అక్కడ ఇంటర్ఫియర్ అవ్వలేదు. ఒకటే పెట్టేవాడు, ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళొద్దు ఆ కండిషన్. సో మనం చూసేది అసాద్ వెళ్ళిపోయాడు కదా, ఎవరు వచ్చేది ఎవరు? చాలామంది అంటున్నారు అల్ ఖైదా, ఎవరైతే ఒసామా బిన్ లాదెన్ యుద్ధాలు అన్నీ స్టార్ట్ చేశారో వాళ్ళ మనుషులు ఇప్పుడు అధికారంలోకి వస్తున్నారు. సిరియా ప్రపంచంలో ఒక అతి పూర్వమైన దేశం, మర్చిపోకూడదు. సిరియా ఏదో నిన్న మొన్న వచ్చిన అమెరికా లాగా మెక్సికో లాగా కాదు. 2000 సంవత్సరం చరిత్ర సిరియా కూడా ఉన్నది. చాలా ఇది ఒక విచారమైన విషయం. అంటే ఒక శాంతి పోయేప్పుడు అరాచకం వచ్చిందంటే ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళిపోయారు వేరు, శాంతి మాత్రం ఉండదు. ఇంకా పూర్తిగా వచ్చే రోజుల్లో ఇదేమే వచ్చే న్యూస్ కరెక్ట్ అయితే అసాద్ పారిపోయాడు ఇరాన్ కంటే అరాచకం మాత్రం ఆ ప్రాంతానికి వచ్చింది. ఎస్ పుల్లారావు గారు, మరి ఇటు అసద్ రష్యా పారిపోయినట్టు కూడా అంటే వార్తలు వస్తున్నాయి. సో అసలు అసద్ రష్యా వెళ్తాడంటారా, లేక ఇంకేదైనా దేశం వెళ్ళే అవకాశం ఉందంటారా? అతను రష్యాకి వెళ్తాడు. ఇరాన్కి వెళ్తే ఇరాన్లో పెద్ద వాళ్ళు స్వీకరించి కూర్చోబెట్టేది లేదు. వాళ్ళకి ఆల్రెడీ ఎన్నో గొడవలు ఉన్నాయి. రష్యా అయితే సేఫ్గా ఉంటాడు. రష్యాకి వెళ్తాడని నేను భావిస్తున్నా. ఇరాన్లో అంత ఉద్ధరించేది లేదు. ఇరాన్ తలనొప్పుల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇరాన్కి. సో రష్యా వెళ్తాడని మనం చూడాలి. కానీ ఏమేమి అరేంజ్మెంట్స్కి వచ్చారు, ఏం వచ్చారు? టర్కీ ఇప్పుడు ఏమంటుందంటే ముందల అసాద్కి వ్యతిరేకంగా చేసిన టర్కీ ఇప్పుడు మేమేం చేయలేదు అంటున్నారు. ఇవన్నీ చూడాలి. ఇవాళ రేపు క్లారిటీ వస్తుంది. నాటో దేశాలు, యూరోపియన్ దేశాలు ఏమన్నా ఇన్వాల్వ్ అవుతాయా లేవా, ఇవన్నీ. అమెరికా ఇంకా బైడెన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, ట్రంప్ కాదు. ఏమన్నా చేస్తాడా? ఇంకా దాదాపు 50 రోజులు ప్రెసిడెంట్గా ఉన్నాడు. సో చూడాలి. ఇంకా మనకి క్లారిటీ ఎలా సెటిల్ అవుతుందో చెప్పలేం. ఎస్. అయితే మరి 2011లో కూడా ఇటు దారా నగరం నుంచి అటు అసద్కు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమైనట్టు తెలుస్తోంది. సో మొత్తానికి ప్రస్తుతం అది అంతరుద్ధంగా మారింది. సో అసలు ఎందుకు ఇంత వ్యతిరేకత, అండ్ ఆయన తీసుకున్న నిర్ణయాలే ఇవాళ ఆయనపై వ్యతిరేకతకు కారణమైందంటారా? ఒకటి అక్కడ ఎలాగో కులాలు ఉన్నట్టుగా అక్కడ మతాల్లోనే తేడాలు ఉన్నాయి. సిరియాలో కొంతమంది సున్నీస్ ఉన్నారు, కొంతమంది షియాస్ ఉన్నారు. అసాద్ షియా, అది మర్చిపోవద్దు. అసాద్ షియా ఇరాన్కి దగ్గర మనిషి. సో సున్నీస్ ఈ గొడవ చేస్తున్నారు. టర్కీ సున్నీ దేశం, వాళ్ళు సపోర్ట్ చేశారు. కొన్ని సున్నీ దేశాలు కానీ సౌదీ అరేబియా, కువైట్, యూరప్, ఎమిరేట్స్, ఖతార్, ఈజిప్ట్, జార్డన్, ఈ దేశాలకు అన్ని శాంతి కావాలి. అరాచకం ఒక చోట వచ్చాక, అగ్ని ఒక చోట అడవిలో స్టార్ట్ అయ్యాక ఎక్కడికి వెళ్తారో చెప్పలేం. కాబట్టి వాళ్ళకి శాంతి కావాలి. వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యే పరిస్థితి లేదు. అందువల్ల మనం చూసేది, మీరు 2011 మెన్షన్ చేశారు, అప్పుడు టర్కీ ఇన్వాల్వ్ అవ్వింది. అప్పుడు అసాద్ను సపోర్ట్ చేయాలి అని రష్యా, ఇరాన్ వాళ్ళు పట్టి ఆప్ చేశారు ఆ యుద్ధాన్ని. రష్యా ఇష్టం వచ్చినట్టుగా ప్లేన్లు వాడి రిబెల్స్ చాలా మందిని చంపేశారు, బాంబులు చేసేసి. ఇప్పుడు చేసే పరిస్థితిలో లేదు రష్యా వీక్గా ఉన్నది, ఇరాన్ వీక్గా ఉన్నది. సో ఎవరు రక్షిస్తారు అసాద్ని? సో అందువల్ల ఆయన పారిపోయాడంటే నేను నమ్ముతున్నా. కానీ అరాచకం మాత్రం వస్తాయి. అరాచకం వాళ్ళు ఉన్నవాళ్ళు బయటికి పారిపోయినా మళ్ళీ యుద్ధం చేస్తారు. 2 వర్గాలు 3 వర్గాలు ఉన్నాయి, 3-4 మతాలు కూడా ఉన్నాయి. అక్కడ ఎన్నో చిన్న కమ్యూనిటీస్ ఉన్నాయి. ఇవన్నీ బయటకు వస్తాయి. ఎలా వస్తుందో చూడాలి. ఇంకా క్లారిటీ రావటానికి ఎవరు నిజంగా గెలిచారు, ఎవరు వాళ్ళ వెనకాల ఉన్నారు, ఏ దేశాలు వెనకాల ఉన్నారు, ఇవన్నీ బయటకు వస్తాయి. అప్పుడే ఇంకా రాలేదు. ఇప్పటికే అంటే వేలాది మంది పౌరులు కూడా లెబనాన్ సరిహద్దుల్లోకి పారిపోతున్నారు. సో వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? వాళ్ళ పరిస్థితి చాలా అన్యాయమైన పరిస్థితి. వాళ్ళకి ఏమి హ్యాపీనెస్ లేదు. వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, గాజా నుంచి ఎలాగ వెళ్ళారు చూసాం. అక్కడ అస్తమానం గత 75 సంవత్సరాలు బట్టి ఇలాగే గొడవలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ వచ్చింది ఏంటంటే చాలామంది అక్కడ ప్రజాస్వామ్యం అంటే పట్టదు. అక్కడ ఉన్న సాంప్రదాయానికి, అక్కడ ఉన్న మతానికి, అక్కడ ఉన్న చరిత్రకి, ఏదో భారతదేశంలో వెళ్ళి ఎలక్షన్లు వేసి మా గవర్నమెంట్లో మార్చే పరిస్థితి లేదు. అక్కడ వేరే టెంపర్మెంట్, వేరే మైండ్ ఉన్నది. కాబట్టి స్ట్రాంగ్ మ్యాన్ కావాలి.
స్ట్రాంగ్ మ్యాన్ అంటే ఈ ఎలక్షన్ ఉండో ఏముండో గట్టిగా పరిపాలించాలి. అలాంటి వ్యక్తి లేకపోతే యుద్ధం అరాచకం. యుద్ధం అరాచకం. అది అలా హిస్టరీలో ఉన్నది. మనం కొత్తగా ఏం చెప్పేది కాదు. హిస్టరీలో ఉన్నది. 1919 వరకు మరో విషయం మర్చిపోవద్దు. సిరియా, ఇరాక్ చాలా దేశాలు టర్కిష్ సామ్రాజ్యం కింద ఉండే వందల సంవత్సరాలు. టర్కిష్ సామ్రాజ్యం. ఎప్పుడైతే టర్కిష్ సామ్రాజ్యం 1919లో పడిపోయిందో, యుద్ధాల్లో ఓడిపోయాక బ్రిటన్ ఈ దేశాలన్నీ చీల్చేశారు. చిన్న చిన్న దేశాలుగా చేశారు. ఇరాక్, జార్డన్, ఈ మిగతా అరబ్ దేశాలు అక్కడ ఇలా చిన్న చిన్న దేశాలు చేసేటప్పుడు ఇజ్రాయెల్ కూడా అప్పటి నుంచి బయటకు వచ్చింది. ఆర్టిఫిషియల్గా చేశారు. సో అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా అది సెటిల్ అవ్వలేదు. ఆ ఏరియా ఇంకా సెటిల్ అవ్వలేదు. ఎప్పుడు అవుతుంది సెటిల్? 100 సంవత్సరాలుగా, 500 సంవత్సరాలుగా అవ్వదా? అప్పుడే చెప్పదా. సో అది ఎంత చరిత్ర ఉన్నది. మతాల డిఫరెన్సెస్ ఉన్నాయి. తర్వాత రేస్ కూడా ఉన్నది. సిరియన్స్ చూడటానికి యూరోపియన్స్ లాగా ఉంటారు. అసలైన సిరియన్స్ యూరోపియన్స్ లాగా ఉంటారు. వాళ్ళ కళ్ళు, వాళ్ళ మొహాలు, గిహాలు ఎప్పుడో అక్కడి నుంచి వచ్చారు. ఇంకో మంచి విషయం మీకు తెలుసో తెలియదు, కేరళలో సిరియన్ క్రిస్టియన్స్ అంటారు. సిరియన్ క్రిస్టియన్స్ ఫస్ట్ అక్కడి నుంచి వచ్చారు 2000 సంవత్సరాల క్రితం. అక్కడ 1 లక్ష 2 లక్షల మంది ఉన్నారు. అసలు సిరియన్స్ ఎలాగ ఉంటారో వాళ్ళు అలాగే ఉంటారు. అసాద్ బొమ్మ లాగా ఉన్నది. అలాంటి వాళ్ళు 50,000 మంది ఉన్నారు ఒక జిల్లాలో, కేరళలో. చరిత్రతో లింక్ ఉన్నది. మనం చూడాలి. శాంతి మాత్రం రాదు అక్కడ. శాంతి లేదంటే మన అందరికీ నష్టం. ఆయిల్ ధరలు పెరుగుతాయి, యుద్ధ పరిస్థితి ఉంటుంది. సో ఎప్పుడు శాంతి ఉంటే కొంచెం విశాలంగా భారతదేశానికి